తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని కమలాపూర్ నుండి బాగేపల్లి వరకు రోడ్డు అధ్వానంగా ఉందని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీనియర్ హైకోర్టు న్యాయవాది అమర్నాథ్ పేర్కొన్నారు. తాండూరు విచ్చేస్తున్న సందర్భంగా ఈ మార్గంలో ప్రయాణించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్లే వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ముంగల్ పోయి ఇక్కడికి పెడదాం కెమెరా. ఆ ముంగల్ పోయి సంతోష్ కుమార్ ఉద్యమన నేత
100 ఏమో అన్నాడన్న 1 వీక్ కింద వే చేస్తా అంటున్నావు. 3 రోజులు అయితే నిలబడతారు. సగం చేసామంటారు. అందరికీ నమస్కారం. మేము ప్రస్తుతం యాలాల్ మండల్ కమలాపూర్ విలేజ్ నుంచి పగడ్యాల్ వెళ్తున్నాం ఓ పని పైన. వెళ్తుంటే ఈ రోడ్డు చూస్తే ఇది రోడా లేకుంటే వాగువా, చెరువా? ఇది ప్రభుత్వాలు మారినాయి కానీ యాలాల్ మండల ప్రజల బాధలు తీరకొచ్చినాయి. అయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి ఈ రోడ్డు చూడండి. ఎవరికన్నా ఆపదొచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే తాండూరుకు వచ్చేలోపు ఆ పేషెంట్ ఉంటాడా ఉండడా అనే పరిస్థితి ఉంది. మహిళలు ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే డెలివరీకి వస్తే కూడా డెలివరీ కూడా తాండూరు పోయినంత వరకు అసలు అవుతుందా మధ్యలో డెలివరీ అవుతా అనే పరిస్థితులు ఉంది. అసలు రోడ్డు లేనే లేదు, మొత్తం వాగుల చెరువులా పోయేటట్లుంది. ఒకసారి చూడండి మీరు. దీన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు దృష్టి సాధించి సంబంధించిన శాఖ R&B శాఖ అధికారుల దృష్టికి చెప్పి తొందరగా ఈ యొక్క రోడ్డు తొందరగా అయ్యేటట్లు చూడాలి. కాని పక్షంలో భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా పక్షాన పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ రోడ్డు పడే వరకు భారతీయ జనతా పార్టీ అవసరం వస్తే దీక్షలు కానివ్వండి, లేకుంటే రోడ్డు ట్రాఫిక్ జామ్ చేసి రోడ్డు ఇబ్బందులు చేసి తప్పకుండా మేము రోడ్డు పడే వరకు ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పల్లెపోయే రోడ్డు చాలా అధ్వాన పరిస్థితిలో ఉంది. ఇక్కడ వాహనదారులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అధికారులు దీనిపై దృష్టి సారించి తక్షణమే ఈ రోడ్డు మరమ్మతు కార్యక్రమం చేపట్టాలి, లేకపోతే జనాలకు హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చే వస్తువులు కానీ సరుకులు కానీ తీసుకుపోవడానికి తాండూరు తీసుకుపోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే త్వరితగతిన అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు.